నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయమ్మ గారు ఏదో చెప్తున్నారు చూడండి. సరస్వతి పవర్ లో వాటాలన్నీ నావే. సరస్వతి పవర్ లో ఉన్నటువంటి వాటాలు అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, భారతి గారికి కానీ, వైఎస్ షర్మిల గారికి కానీ సంబంధం లేదు. అనవసరంగా నన్ను కేసుల్లోకి లాగారు. మొత్తం సరస్వతి పవర్ అంతా నాదే అని చెప్పి ఎన్సిఎల్టీలో విజయమ్మ కౌంటర్ దాఖలు చేశారు. ఇది ఎందుకు వేశారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అప్పుడెప్పుడో ప్రేమతో రాసిచ్చాను షేర్లు, అవన్నీ నాకు వెనక్కి కావాలనేసి తల్లి మీద చెల్లి మీద కేసు వేస్తే దానికి సంబంధించి విజయమ్మ గారు కౌంటర్ ఫైల్ చేశారు. సరస్వతి పవర్లో వాటాలన్నీ నావే, వాళ్ళకేమీ లేవు. జగన్ భారతి అనవసరంగా షర్మిలను లాగుతున్నారు, నా కూతుర్ని అనవసరంగా లాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అనవసరంగా మా మీద కేసులు వేసి టార్చర్ పెడతా ఉన్నారు. ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారు. ఇట్లాంటి కొడుకు ఎవ్వరికి వద్దు. తల్లిని కూడా కోర్టుకు లాగాడు. కాబట్టి వాటాలన్నీ నావే. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూచిక పుల్ల కూడా లేదు. అనవసరంగా ఫ్యామిలీని బజారుకి ఈడ్చడానికే వాళ్ళు కేసు వేశారని పిటిషన్ వేసిందంట. జగన్ భారతీయులకు సరస్వతిలో ఉన్న వాటాలన్నీ నా పేరిట బదిలీ అయ్యాయి. ఆ వాటాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడో నా పేరు మీద బదిలీ అయిపోయాయి. ఇప్పుడు సరస్వతి పవర్ మొత్తం నాదే, వాళ్లకు సంబంధం లేదు. కావాలనే రాజకీయ కక్షతో, షర్మిల మీద ఉన్నటువంటి ద్వేషంతో, కోపంతో జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన సతీమణి నా కూతురు మీద కేసు పెట్టారు. అదే విధంగా నన్ను కూడా బజారుకి ఇడ్చారు. గౌరవంగా ఉన్నటువంటి కుటుంబాన్ని బజారుకి ఇడ్చి తల్లి మీద చెల్లి మీద కేసు వేశాడు. ఇలాంటి కొడుకు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదు అని చెప్పి చెప్తాంది. చూడండి, ప్రస్తుతం వారికి వాటాలు లేవు, అందువల్ల ట్రిబ్యునల్లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదు. అసలు వాటాలన్నీ నావే అయితే జగన్మోహన్ రెడ్డికి భారతికి ఏమైనా సంబంధము? మొత్తం వాటాలు నావే, ఇది చెల్లదు అని చెప్పి ఏదో కౌంటర్ వేసిందంట. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారు. షర్మిలకు దీనికి ఎటువంటి సంబంధము లేదు. ఇప్పుడు మొత్తం వాటాలు నాది, మొత్తం వాటాలు నాది కాబట్టి నేను షర్మిలకే కూడా మొత్తం ఇచ్చేయచ్చును, లేదా జగన్మోహన్ రెడ్డి గారికైనా మొత్తం ఇచ్చేయచ్చు, లేకపోతే దాన ధర్మమైనా చేయొచ్చును. కానీ వీటిలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, భారతికి కానీ, షర్మిలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. జగన్ భారతి రెడ్డి ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కు వైఎస్ విజయమ్మ నివేదించారు. ఇది పక్కా ఫ్రాడ్ కేసు, మా వాడు ఫ్రాడ్ చేస్తాడు, వాడికి దీనికి ఏం సంబంధం లేదు, మొత్తము నాదే అని చెప్పుకొచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన హర్ గర్కా కహాని. వాళ్ళ గర్కా కహాని మనకి ఎందుకులండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.